నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, మోదీ గారు మాట్లాడుతూ ఈ ఉచిత బస్సు ప్రయాణాలు అవి పెట్టడం వల్ల మెట్రో దెబ్బతింటుంది అని ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆయన కూటమిలో భాగం, కూటమిలో సూపర్ 6లో ఇచ్చిన పథకంలో ఒకటే అది. అంటే అది కూడా ఇస్తాము, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచితంగా ఉంటుంది అని. మరి సెల్ఫ్ కాంట్రడిక్షన్ సెంటెన్స్ కదా ఇది, ఇలా చెప్పడం. అసలు వాళ్ళ అనుబంధం ఏంటి? అంటే మేనిఫెస్టో మాకు సంబంధం లేదన్నట్లుగా అప్పుడు కొంచెం దూరంగా ఉన్నారన్నట్లు మనం వార్తలు విన్నాం. కానీ కలిసి అయితే పోటీ చేశారు కదా, అయిపోయింది. మరి జూన్ 4 తర్వాత అసలు వీళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది? అంటే కూటమి అంటే ఆయన ఏమన్నాడు, మెట్రో దెబ్బతింటుంది అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు కదా, ఆంధ్రప్రదేశ్కి అయితే లేదు, ఇప్పట్లో రాదు కూడా. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ ఈ 3 చోట్ల బీజేపీ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ మీన్స్ ఓడిపోయింది. కర్ణాటకలో అధికారంలో నుంచి వెళ్ళిపోయింది. తెలంగాణలో ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి అని ఆశపడినా ఓకే, బొటాబోటిగా వచ్చింది. ఢిల్లీలో ఎలాగో అధికారంలో లేదు. వాళ్ళ ప్రాబ్లం ఏమిటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణము లేదా ఇట్లా పథకాల వల్ల వీళ్ళు సులభంగా గవర్నమెంట్లోకి వచ్చేస్తున్నారు, కానీ దానివల్ల నష్టం జరుగుతుంది అనేది ఆయన ఆలోచన. ఆలోచన వల్లనే ఆయన తెలుగుదేశం వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు బీజేపీ ఇన్యాక్టివ్గా ఉండడానికి అదే కారణం. వాళ్ళు ఆ పథకాలకి వ్యతిరేకి. మోదీ మామూలుగానే మోదీ గారు వ్యతిరేకి ఆ పథకాలకి. సరే, మెట్రో దెబ్బతింటుంది అనేది ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మెట్రో ఉంది. ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. అంటే ఒక పని వల్ల ఇంకొక రిపర్కేషన్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఏ పనైనా చేయండి, దాంట్లో లాభపడే వాళ్ళు ఉంటారు, దెబ్బతినే వాళ్ళు ఉంటారు. మెట్రో వరకు వెళ్ళారు సార్. మామూలు సాధారణ ఈ విషయాలకు వస్తే మరి అప్పుడు ఆటో వాళ్ళు ఎంత బాధలు పడ్డారు? ఆటో వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఎవరైతే టికెట్ కొని బస్సు ఎక్కుతారో వాళ్ళకి సీట్ ఉండదు. సీట్ ఉండదంటే ఇంకా వాళ్ళ చేతిలో ఏం ఉండదు. కంప్లీట్గా బస్సును ఆక్యుపై చేసేసిన తర్వాత ఒక అతను 50 రూపాయలు ఇచ్చి టికెట్ పెట్టి బస్సు ఎక్కాడు అనుకోండి, అతను 50 రూపాయలు ఇచ్చి కూడా నిలబడి ప్రయాణం చేయాలి. ఉచితంగా ఉన్న వాళ్ళు కూర్చొని ప్రయాణం చేస్తుంటారు, కాబట్టి అతనికి కడుపు మండుతుంది. కాబట్టి అతను ఇంకోసారి బస్సు ఎక్కకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందేమో ఆలోచిస్తాడు. కాబట్టి ఆ వచ్చే 50 రూపాయలు కూడా బస్సుకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. సరే, అట్లా ఆలోచిస్తే చాలా ప్రతి పనికి రిపర్కేషన్స్ ఉంటాయి. అయితే ప్రాబ్లం ఎక్కడుంది అంటే బీజేపీ అంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడాల్సి వస్తే కూటమి వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు బీజేపీ ఇన్యాక్టివ్గా ఉంది. ఇది మాది కాదు, మేము ఓన్ చేసుకోలేదు అన్నట్టుగా ఒకరిద్దరు నాయకులు కూడా మాట్లాడారు. రేపు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎన్నికలకు పోయే ముందు మాట్లాడేవి ఇంకా అనవసరం. రేపు రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి కదా ఉంటుంది. రేపు అంటే మామూలుగానే మనం ఈ కూటమిలో బీజేపీ మొదటి నుంచి కూడా పెద్దగా నేను కలుస్తానని బీజేపీ అనలేదు. మమ్మల్ని కలుపుకోండి అని జనసేన, టీడీపీ లాంటి పడినాయి. ఎందుకంటే బీజేపీ అనేది కనుక మనం కూటమిలో కలుపుకుంటే జగన్ ఎదుర్కోవడం ఈజీ. ఒకవేళ ఈయన ఏదైనా తన యంత్రాంగాన్ని ఉపయోగించి ఏదో అక్రమాలకు పాల్పడతాడని భయం ఉండింది కదా, ఆ భయాన్ని వీళ్ళు ఆ భయాన్ని ప్రొజెక్ట్ చేసి ఎవరో కొంతమంది అధికారులు మార్చడము, డీజీపీని కూడా మార్చడం, ఇవన్నీ జరిగాయి కదా. కాబట్టి వీళ్ళందరినీ మార్చడం వల్ల ఎన్నికలు పూర్తిగా జగన్ తన చేతిలోకి తీసుకోకుండా అధికార యంత్రాంగం దుర్వినియోగం కాకుండా జరిగిందనేది వీళ్ళ అభిప్రాయం. సో దానికి బీజేపీ ఉంటే మనకు ఉపయోగము అనేది. రేపు రిజల్ట్ వస్తుంది. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకటి, కూటమి గెలుస్తుంది లేదా ఓడిపోతుంది, అంతే కదా. ఎందుకంటే ఏం జరగదు. కూటమి గెలిచింది అనుకుందాం. కూటమి గెలిస్తే వెంటనే చంద్రబాబు గారి నెత్తి మీద ఉన్న ఈ పథకాలన్నీ అమలు చేయడంలో భాగంగా ఏం చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఉచిత బస్సు. ఉచిత బస్సు ఏమిటంటే దానికి డబ్బులు ఖర్చు ఉండదు. ఆర్టీసీకి ఇమీడియట్గా మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా. ఆర్టీసీకి ఒక జీవో పాస్ చేసేస్తే, అయ్యా రేపటి నుంచి ఆధార్ కార్డు చూపిన ప్రతి మహిళని ఉచితంగా ఎక్కించుకోండి అని జీవో ఇచ్చేస్తే అయిపోయింది. తాము ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని ఒక ఐడి కార్డు చూపించేస్తే వాళ్ళు ఎక్కొచ్చు ఇక్కడ కర్ణాటక, తెలంగాణలో. ఇవన్నీ ఈ పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంటుంది. ఆయన ఈ పథకాల అమలుకు సంబంధించి వీళ్ళ దగ్గర నిధులకి బీజేపీ కోఆపరేట్ చేయాలి. బీజేపీకి ఈ పథకాల అమలు అనేది ఇష్టం లేదు.
ఇష్టం లేదు కాబట్టి బీజేపీ పైన నుంచి కేంద్రం నుంచి సజావుగా నిధుల విడుదల కానీ అప్పు ఇవ్వడము, అప్పు పుట్టించడము, ఇవన్నీ ఇప్పుడు జగన్ ఎలాగైతే అప్పులు చేస్తూ ఉంటే బీజేపీ పెద్ద పట్టించుకోనట్లు ఉండిందో రేపు వీళ్ళకు కూడా అలాగే ఉండాలి. అలాగే ఉండకుండా ఆ నిధులకు సంబంధించి టైట్ చేస్తే ఈయన ఈ పథకాలు ఏమీ అమలు చేయలేడు. ఈయనేమో సంపద సృష్టించడానికి టైం పడుతుంది. సంపద సృష్టించడం అది ఈజీ కాదు, అది అంటే వాళ్ళు చెప్పింది అదే చాలా కదా. టైం పడుతుంది. కాబట్టి బీజేపీ రేపు పథకాల అమలుకు ఏ మేరకు సహాయం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. 2, కూటమి బొటాబొటీగా గెలిచింది అనుకున్నాం. బొటాబొటీగా గెలిచి బీజేపీ జనసేన సహాయం లేకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం లేని పరిస్థితి ఒకటి వచ్చింది అనుకున్నాం. జగన్ గెలిస్తే, వైసీపీ గెలిస్తే ఈ సమస్యలు ఏమి ఉండవు. జగన్ గెలిస్తే వేరే గేమ్ స్టార్ట్ అవుతుంది. జగన్ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తాడు, అక్కడ బీజేపీకి సెంట్రల్లో ఏం పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి ఏవైనా అవసరమైతే ఈయన హెల్ప్ చేస్తాడా లేదా మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు నేను ఎందుకు చేయాలి అని అడ్డం తిరుగుతాడా, ఏం జరుగుతుందనేది మళ్ళీ రెండో విషయం. బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక విచిత్రమైన సంకట స్థితి వస్తే ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్సే నేను చెప్తున్నది. ఎందుకంటే జూన్ 4వ తేదీ ఎటువైపు జనం ఉన్నారో ఏమున్నారో మనకేం తెలియదు. కాబట్టి ఒకవేళ బొటాబొటీ మెజారిటీతో తెలుగుదేశం కనుక గెలిస్తే ఒక 10 సీట్లు బీజేపీ ప్లస్ జనసేన కలిస్తే తప్ప గవర్నమెంట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు మళ్ళీ బీజేపీని చక్రం తిప్పడం మొదలు పెడుతుంది. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు కంటే పవన్ కళ్యాణే ఇష్టడు. పవన్ కళ్యాణ్ క్లెయిమ్ ఓన్ చేసుకున్నంతగా బీజేపీ నాయకత్వాన్ని చంద్రబాబు గారు ఎప్పుడు క్లెయిమ్ చేసుకోరు. మీరు గమనించండి, చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చాలాసార్లు విభేదించారు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఈ కోalition గవర్నమెంట్ని ఒక ఆట ఆడిస్తారు. లేదు, బీజేపీ అసలు ఏమీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఎలాగో ఓట్ బ్యాంక్ లేదు కదా, బీజేపీ ఏమీ లేకుండా అసలు ఏమీ ఒక సీటు కూడా గెలవకుండా ఎంపీ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు 1-2 గెలిచింది అలాంటి దుస్థితి వచ్చింది అనుకోండి. అప్పుడు నింద ఎవరి మీద వేస్తారు? తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల మమ్మల్ని మోసం చేశారు, తెలుగుదేశం వాళ్ళు మాకు అనుకున్నంత సపోర్ట్ చేయలేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసిన చోట గెలవడం ఏంటి, బీజేపీ వాళ్ళు పోటీ చేసిన చోట ఓడిపోవడం ఏంటి? ఓడిపోయారంటే అర్థం ఏంటి? ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు, ఓన్ చేసుకోరు కూడా. ఎన్నికల్లో జగన్ను ఓడించడము అనే లక్ష్యంతో వీళ్ళందరూ పనిచేసి ఉండొచ్చు, కానీ బీజేపీని ఎందుకు ఓన్ చేసుకుంటారు ఎవరైనా? ఒక 1-2% ఓట్ బ్యాంకు కూడా లేనటువంటి బీజేపీని తెలుగుదేశము మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న తెలుగుదేశము తమ నెత్తిన మోసుకొని కమలం గుర్తుకు ఓటేయండి అని ఎందుకు అడుగుతుంది? అడగదు. కేవలం ప్యాన్ను ఓడించండి అనే లక్ష్యంతో పనిచేస్తే మనం చెప్పలేము, కానీ చాలా చోట్ల ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. జూన్ 4వ తేదీ ఆ కన్ఫ్యూజన్స్ నిజమా కాదా తేలిపోతుంది. కాబట్టి బీజేపీకి టీడీపీ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. గెలిచినా ఓడినా టీడీపీకి సానుకూలత కంటే సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒకవేళ టీడీపీ ఓడిపోయింది అనుకోండి, కూటమి ఓడిపోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చినప్పుడు సరే ఈయన మళ్ళీ వైసీపీని ఎదుర్కొని నిలబడడానికి బీజేపీ మన కోసం సపోర్ట్ ఉంది అనే ఒక ధైర్యం ఉంటుంది. ఆ మానసిక ధైర్యం కోసమే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఈ త్యాగాలన్నిటికీ సిద్ధపడడం. ఎందుకంటే జైలుకు పోతానని ఆయన ఊహించలే. జైలు వరకు పోయాను అంటే రేపు పొద్దున ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఏమో, కేంద్రంలో మనకంటూ అండ ఉండాలి అనేది ఆయన ఆలోచన. ఎందుకు ఆలోచన అంటే తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు, బీజేపీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఎంపీ సీట్ల సంగతి పక్కన పెట్టండి, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేనటువంటి బీజేపీ కోసము మనం ఎందుకు త్యాగం చేయాలి? వాళ్ళ ఓటు వల్ల మనం ఎక్కడ గెలవము, మన ఓటు వల్ల వాళ్ళకి ఇచ్చిన సీట్లు గెలవాలి. కాబట్టి మనం ఎందుకు త్యాగం చేయాలి అనే మూడు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చాలా దూరం ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ఫలితం కొంచెం కనిపించింది అనుకోవచ్చా సార్? అంటే మొన్న ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే బీజేపీ మనతో పాటు ఉంటే వైసీపీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా, ఇంకేమన్నా అంటే దొంగ ఓట్ల విషయం దగ్గర నుంచి మొదలైంది కదా, అవి వేస్తే మనకి సపోర్ట్ ఉండదనో లేకపోతే ఇంకేమైనా సపోర్ట్ అంటే బీజేపీ 2 రకాలుగా యాక్ట్ చేసింది. ఒకటి, నేరుగా ఎక్కడ జగన్ గారిని కానీ వైసీపీ గవర్నమెంట్ని కానీ
దుయ్యపట్టడం అంటే ఏదో ఊరికే నామకే వాస్తే అలా 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 ఒక సున్నితంగా విమర్శలు ఆరోపణలతో ముగించేసింది. కానీ పవన్ కళ్యాణ్ లాగా జగన్ అంతు చూస్తా అని ఏమనలేదు మోదీ గారి, అమిత్ షా కానీ. ఒకటి. రెండవది, అలాగని జగన్ పక్షాన మేము పూర్తిగా లేము అని నిరూపించుకోవడానికి సరే ఈసీ నిర్ణయాలు అయినప్పటికీ ఎంతో కొంత కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదే అధికారులు మార్చడం అదంతా అధికారులు మార్చడం ఇదంతా బీజేపీకి తెలియకుండా జరిగి ఉంటుందని ఎవరు అనుకోరు. ఈసీ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఒక శేషన్ గారు అయ్యాం తర్వాత స్వతంత్రంగా పనిచేసిన అనేదానికి గట్టిగా దాఖలాలు లేవు మనకు. అది ఖచ్చితంగా ఎంతో కొంత కేంద్రం ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మార్పులు ఇవన్నీ కూడా కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి సాధ్యమైందని చాలామంది నమ్ముతున్నారు. రేపు తెలుగుదేశమైనా తన పథకాల అమలుకు కానీ ఒకవేళ అధికారంలోకి వస్తే పథకాల అమలుకు కానీ బొటాబొటీ మెజారిటీ వచ్చి కోఆలిషన్ గవర్నమెంట్ లాంటిది వస్తే వీళ్ళందరినీ సర్దుకుపోయే దాంట్లో కానీ అన్నిట్లో కూడా బీజేపీ ఎట్లయితే తమిళనాడులో కానీ చాలా చోట్ల వెనక మహారాష్ట్రలో కానీ వెనకుండి ఆ ప్రభుత్వాలని ఎలాగైతే హ్యాండిల్ చేస్తూ వచ్చిందో అటువంటి ఒక పూర్ సిచ్యువేషన్లోకి ఆంధ్రప్రదేశ్ కూడా రేపు వెళుతుంది. జగన్ గారికి 151 రావడం వల్ల ఆయన బీజేపీతో సానుకూలంగా ఉన్నా ఇంక ఏ రకంగా ఉన్నా ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన్ని ఆడించే పరిస్థితుల్లో బీజేపీ లేదు. అంటే నంబర్ గేమ్. రేపు నంబర్ గేమ్లో ఏదన్నా తేడా వచ్చిందంటే వైసీపీ టీడీపీ నెక్ అండ్ నెక్ వచ్చి ఒక 5 సీట్లు 6 సీట్లు 10 సీట్లు బీజేపీ జనసేన వాళ్ళు వస్తే ఈ నంబర్ గేమ్ అంతా కూడా బీజేపీ తన చేతిలోకి తీసేసుకుంటుంది. ఎందుకంటే ఒక 10 మంది అటుపోతే వైసీపీ ప్రభుత్వం వస్తుంది, ఒక 10 మంది ఇటుపోతే వీళ్ళు వస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పుడు కూడా ఈ నెక్ అండ్ నెక్ ఈ నంబర్ గేము ఇలాంటిది అలవాట్లేదు. కానీ ఈసారి ఏమైనా కొత్తగా అలవాటు చేస్తారేమో మనకు తెలియదు. అది చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మిరకలేదు, మార్పులు కొత్త మార్పు వచ్చినట్లే. కర్ణాటకలో లాగా ఎడ్జ్ గవర్నమెంట్లు అనమాట. ఈ ఎడ్జ్ గవర్నమెంట్లు ఏమిటంటే ఎప్పుడు పడిపోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు, ఎవరు కారో కూడా తెలియదు. అలాంటి గేమ్ ఏదైనా స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే దిశగా వెళతాయి. వీటన్నిటికీ కేంద్రంలో బీజేపీ ఎంత బలంగా ఉంటుంది, ఎంత మెజారిటీ అంటే ఎన్ని సీట్లు తెచ్చుకొని తన గవర్నమెంట్ నిలబెట్టుకుంటుంది. ఒకవేళ అదే అవసరమైన సీట్లు కనుక తెచ్చుకోలేకపోతే చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా ఎవరి అవసరం ఎంత ఉంటుంది, ఎంపీ సీట్లు అంటే ఎన్నో కొన్ని వీళ్ళు గెలుస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారే మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తే బీజేపీకి వచ్చిన సమస్య ఏమీ లేదు. అట్లా కాకుండా జగన్ గారు మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తే సమస్యలు వచ్చేస్తాయి. అది సమస్య. ఓకే, సరే. అదే ఆంధ్రప్రదేశ్కి తప్ప మిగతా చోట్ల ఉద్దేశించి ఆయన వ్యాఖ్య చేశారు చివరగా. మనకు మెట్రో లేదు, ఇక రాదు. 10 ఏళ్ళు పడుతుంది అనుకుంటా మెట్రో రావడానికి. ఊరికి అంటున్నారు కానీ ప్రపోజల్ అది ఇదని ఎప్పుడో ఆలోచించి ఉండాల్సిందే వీళ్ళు. ఎందుకంటే విజయవాడ వైజాగ్ 2 పెద్ద నగరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ 2 పెద్ద నగరాల గురించి వీళ్ళు అందరూ విస్మరించడం వల్ల ఈరోజు అవి ఇంకా ఎదగలేని స్థితిలో ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.